జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం హోది చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్త జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం ఈరోజు శ్రీ భాగవతంలో ద్వితీయ స్కందంలో 8వ అధ్యాయంలో 19 దాకా అయింది. మనం ఈరోజు 20 నేను చెప్పుకోవాలి. యోగేశ్వరైశ్వర్యగతిర్లింగభంగస్తు యోగినాం వేదోపవేద ధర్మాణమితిహాస పురాణయో. గొప్ప యోగులు ఐశ్వర్యములు ఏవి, వారి చరమానుభవం ఏమిటి, పూర్ణుడగు యోగి సూక్ష్మగు లింగదేహం నుండి ఏ విధముగా విడివడగలడు, ఇతిహాసములు మరియు పురాణములతో సహా వేదవాత్మయపు మూలజ్ఞానము ఏమిటి. అణువు కన్నను సూక్ష్మముగా నొగుట, ఈక కన్నను తేలిగ్గా నొగుట, కోరినదెల్లా పొందుట, నచ్చిన చోటుకెల్లా జనుట, ఆకాశమునందు ఒక గ్రహమును సైతము సృష్టించుట మొదలగు 8 విధములకు సిద్ధులను యోగేశ్వరుడు ప్రదర్శించగలడు. ఈ అద్భుత శక్తుల యందు భిన్న భిన్నమగు దక్షతలు కలిగిన యోగేశ్వరులు పలువురు కలరు. వారిలో అగ్రగణ్యుడు పరమశివుడు. గొప్ప యోగి అయిన శివుడు సాధారణ జీవులకు అతీతముగా అట్టి అద్భుత కార్యములకు పెక్కు నిర్వహింపగలడు. దేవదేవుని భక్తులు అంటే యోగ విధానములను ప్రత్యక్షంగా అభ్యసింపరు, కానీ భగవత్కరుణచే వారు దూర్వాసముని వంటి గొప్ప యోగేశ్వరుని సైతము జయింపగలరు. దూర్వాసముని అంబరీష మహారాజుతో కయ్యమునకు కాలుదువ్వి తన అద్భుత యోగ శక్తులను ప్రదర్శించదలిచెను. అంబరీషుడు శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తుడు. తత్కారణమున అతడు ఏ విధముగా యత్నం చేయవలసిన అవసరము లేకనే భగవానుడు అతని యోగేశ్వరుడు దూర్వాసముని క్రోధం నుండి రక్షించను. చివరికి దూర్వాసుడు ఆ రాజును క్షమార్పణ వేడవలసి వచ్చను. అదేవిధముగా రాజసభయందు ద్రౌపదిని నగ్నముగా గాంచకూరిన కౌరవులు ఆమెపై దాడి చేసిన విపరీత పరిస్థితుల యందు శ్రీకృష్ణ భగవానుడు అపరిమిత పొడవుగల చీరనొసకి ఆమె వివస్థ కాకుండా కాపాడిను. ద్రౌపది ఎటువంటి యోగ శక్తులను ఎరిగినట్టిది కాదు, అనగా తల్లిదండ్రుల బలముతో బాలుడు సైతము శక్తివంతుడైనట్లుగా భగవాను అపరిమిత శక్తి కారణమున భక్తులు సైతము యోగీతులవుతున్నారు. బాలుడు ఎటువంటి కృత్రిమ సాధనల ద్వారా తమను తాము రక్షించుకొని యత్నించరు, అయినను తల్లిదండ్రుల కరుణచే వారు రక్షింపబడుదురు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆ పరమాత్మను పిలిచింది ఆవిడ నిండు సభలో. భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, మహానుభావులు. పంచపాండవులు మరి ఓడిపోయి అక్కడ కూర్చొని ఉన్నారు. మరి ద్రౌపది తీసుకురమ్మని దుశ్శాసనం చెప్పినప్పుడు ఆమె ఏమడిగింది? హా కృష్ణ అద్వానకవాస ఆపదోద్ధారక అనిన అక్షయమైన వలువలీయవ. ఆ ద్రౌపది మొర విని, అది పాలకడు సేన ఆ రకంగా ఉంటాడు ఆయన. అంతే వచ్చాడు కదా అమ్మ. అట్టి గొప్ప యోగుల చరవగతిని కూర్చి అట్టి అసాధారణ శక్తులను వారు స్వయం కృషిచే పొందుదురా లేక భగవత్కరుణచే పొందుదురా అనే విషయమును గూర్చి పరీక్షణ్ మహారాజు బ్రాహ్మణ శ్రేష్ఠులకు సుఖదేవ గోస్వామి ప్రశ్నించున్నారు. స్థూల సూక్ష్మదేహముల నుండి వారు విడివడటకు గూర్చి అతడు ప్రశ్నించను. వేదజ్ఞానము భాష్యమును గూర్చి అతడు విచారణ కావించను. భగవద్గీత 15:15
ఎందు తెలుపబడినట్లుగా సప్త వేదముల సారాంశము దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుని ఎరిగి ఆ విధముగా అతనికి దివ్యులకు ప్రేమపూర్వక దాసుడొకటే అయ్యున్నది. సంప్లవః సర్వభూతానాం విక్రమః ప్రతిసంక్రమః ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య చ యో విధిః. జీవులు ఏ విధముగా సృష్టింపబడుతురు, ఏ విధముగా పోషింపబడుతురు, ఏ విధముగా నశింపజేయబడుతురు అనే విషయమును వివరింపుడు భక్తయోగమునకు అనుకూల ప్రతికూల పరిస్థితులకు సైతము తెలియజేయుడు. వైదికాచార క్రియలేవి, అనుబంధ వైదిక కర్మలకు ఆదేశములేవి, ధర్మార్థ కామములకు విధులేవి. సంప్లవ అనేది పదము పూర్ణ సాధనమనడి భావన ఎందు భక్తి యోగ నిర్వహణకు సూచించుటకై ఉపయోగింపబడినది. ఇక ప్రతి సంప్లవ అనగా దానికి పూర్తిగా విరుద్ధమైనది, భక్తి యోగ పురోగతిని నష్టపరుచున్నది. శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ యందు స్థిరముగా నెలకొనిన వాడు బద్ధ జీవకర్మను అతి సులభముగా నిర్వహింపగలడు. బద్ధ జీవనమును గడుపుటకు అనున్నది నడి సముద్రమున పడవ నడపడం వంటిదే. మనుషుడు పూర్తిగా సముద్రపు కరుణపైననే ఆధారపడి ఉండను. కొద్దిపాటి కల్లోలములతోనైనను సముద్రమునందు పడవ ఏ క్షణమైనను మునిగిపో అవకాశము కలదు. వాతావరణమంతయు చక్కగా ఉన్నచో నిస్సందేహముగా పడవ సులభముగా పయనించగలదు. కానీ తుఫాను, పొగమంచు, గాలి లేదా మేఘము ఏదైనచో అది సముద్రమును మునిగిపోగలదు. భౌతికముగా ఎంతటి శక్తివంతుడైనను ఎవ్వరము సముద్రమును నియంత్రింపజాలరు. ఓడ ద్వారా సముద్రమును దాటినవాడు సముద్రుని కరుణపై ఆధారపడటం గూర్చి తగినంత అనుభవం గడించి ఉండును. కానీ శ్రీకృష్ణ భగవాను కరుణించే మనుషుడు భవసముద్రమును అతి సులభముగా ఎట్టి తుఫాను లేదా పొగమంచు భయము లేకుండా దాటగలడు. అది అంతయు భగవత్ సంకల్పముపై ఆధారపడి ఉండును. బద్ధజీవ స్థితి యందు ఏదేని దురదృష్టకర ప్రమాదం ఎదురైనచో ఎవ్వరునూ సహాయపడజాలరు. అయినను భక్తులు మాత్రము భవజలదుని ఎట్టి కష్టము లేకుండా తరింపగలరు. విశుద్ధ భక్తుడు భగవానునిచే సదా రక్షింపబడుడే అందులకు కారణము. భగవద్గీత యందు 9:1-3 తన భక్తుల ఎడ బద్ధ భౌతిక జగమును వారి కర్మల యందు ఆ దేవదేవుడు ప్రత్యేక శ్రద్ధను చూపును. భగవద్గీత 9:2-9 కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని చరణ కమలాశ్రయమును పొంది అన్ని విధముల విశుద్ధ భక్తుడు కావలసి ఉన్నది. కనుక పరీక్షిత్ మహారాజు తన గురువైన శ్రీల సుఖదేవ గోస్వామిని ప్రశ్నించినట్లుగా ప్రతి ఒక్కరూ భక్తి యోగము నిర్వహించుటకు గల అనుకూల ప్రతికూల పరిస్థితులను గూర్చి నిష్ఠాతుడకు గురువు నుండి తెలుసుకొనవలసి ఉన్నది. భక్తి యోగ శాస్త్రముకు భక్తి రసామృత సింధువు ప్రకారము ఎవ్వరూ దేహపోషణకు అవసరమైనంత దానికి మించి భుజింపరాదు. దేహపోషణకు శాకాహారము, పాలు సరిపోవును. కనుక జిహ్వను సంతృప్తిపరచుకై ఇతరమును భుజింపవలసిన అవసరం ఎవరికీ లేదు. భౌతిక జగమునందు గర్వితుడు ఉన్నట్లుగా మనుజుడు అధిక పరిణామంలో ధనమును కూడబెట్టరాదు. జీవనార్థము అతడు సులభముగాను నిజాయితీతోనూ సంపాదించవలను. ప్రశ్నార్థకము ఏదియో ఒక రీతిలో సంగమునందు గొప్పవాడొకట కనను నిజాయితీ గల జీవనమునకై కూలివాడొకట ఉత్తమోత్తమము. మనుజుడు నిజాయితీతో ప్రపంచమందు ధనవంతుడైనచో ఎట్టి ప్రమాదము లేదు. కానీ కేవలము ధనము కూడబెట్టుటకు అతడు నిజాయితీ మార్గమును మాత్రము త్యాగము చేయరాదు. అటువంటి యత్నము భక్తి యోగమునకు ప్రమాదకరము కాగలదు. ఇక అసందర్భ ప్రలాపమెన్నడను పనికిరాదు. భగవానుని కరుణ పొందుటే భక్తుని కార్యము. కనుక అతడు ఎల్లవేళలా ఆ దేవదేవుని అద్భుత సృష్టిని కీర్తించవలను. అది అందుకే పంచేంద్రియాలు మనం ఎలా పని చేయాలి? నాలుక భగవంతుడు నాకు ఇచ్చాడు కదా, ఆ నాలుకనే చక్కగా అదులో పెట్టుకుని మాట్లాడే ప్రతి మాటలోనూ కూడా ఆ గొప్పతనాన్ని చూపించాడట. అతడు ఎన్నడూ భగవంతుడు కావించిన సృష్టికి నిందించరాదు.
అది మనం శబ్దం రావాలి. అటువంటి మంచి శబ్దాన్ని మనం ఎప్పుడు కూడా ఉపయోగించుకుంటే ఆస్వాదన. మిథ్యా జగత్తును సృష్టించినాడని పలుకుచు ఆ దేవదేవుని కించపరచరాదు. ఈ జగము మిథ్య కాదు, మన పోషణార్థము ఎన్నింటినో మనము ఈ జగత్తు నుండి గ్రహించవలసి ఉన్నది. అట్టి ఎలా ఇది మిథ్య అని మనం ఎట్లు పలుకగలము? అదే విధముగా భగవానుడు రూపరహితుడనియు మనుజుడు ఎట్లు భావింపగలడు? రూపరహితునిగా నుండి అదే సమయమున పూర్ణ మేధస్సును జ్ఞానమును ప్రత్యక్షముగాను మరియు పరోక్షముగాను ఎవ్వరూ కలిగి ఉండగలరు. అనగా విశుద్ధ భక్తుడు నేర్వవలసిన విషయములు అనేకములున్నవి. వానినతడు సుఖదేవ గోస్వామి వంటి ప్రామాణిక పురుషుని నుండి పూర్ణముగా నేర్పవలెను. శ్రీకృష్ణ భగవాను సేవించుటయందు పరమోత్సాహమును కలిగి ఉండుట భక్తి యోగ నిర్వహణకు అనుకూలమైనటువంటిది. కృష్ణ భక్తి ప్రపంచమంతటను ప్రతి మారుమూల ఎందును ప్రచారము కావలెను. శ్రీ చైతన్య మహాప్రభు కోరి ఉండేది స్వయము భగవానుడే ఆ రూపమును దానిని వాంఛించెను కనుక సాధ్యమైనంతగా ఆ ఆజ్ఞను నిర్వర్తించుట విశుద్ధ భక్తుని కర్తవ్యమై ఉన్నది. ప్రతి భక్తుడు భక్తి యోగపు నిత్య కర్మలను నిర్వహించుటందే కాక శ్రీ చైతన్య మహాప్రభు అడుగుజాడల అనుసరించుచు భక్తియోగము ప్రశాంతముగా ప్రచారము కావించుడేందును మిగులు ఉత్సాహవంతుడై ఉండవలను. అట్టి యత్నమందు అతడు బాహ్యమునకు కృతకృత్యుడు కాకపోయినను తన ధర్మము నుండి మాత్రము వైదొల రాదు. యుద్ధరంగమందర సైనికుని వంటి వాడు కనుక విశుద్ధ భక్తుల జయము లేదా అపజయము రెండును ఒకటే. భక్తి యోగ విధానము ప్రచారము చేయటనగా భౌతిక జీవనముపై యుద్ధమును ప్రకటించడం వంటిదే. కామ్య కర్మరతులు, మనోకల్పనాపరులు, యోగులు వంటి వివిధ రకముల భౌతికవాదులు కలరు. వారందరూ భగవానుని ఆశ్రిత్వమునకు విరుద్ధులైన వారే. అడుగడుగున మరియు ప్రతి కార్యమందు భగవాను కరుణపై ఆధారపడి ఉన్నప్పటికీ వారు తమనే భగవానునిగా ప్రకటించుకొందురు. కనుకనే అటువంటి నాస్తికుల మూకతో విశుద్ధ భక్తుడు ఎన్నడను సాంగత్యం నిలపడు. ఆ భక్తుల నాస్తిక ప్రచారముచే దృఢచిత్తము గల భక్తుడు ఎన్నడను విచలితుడు కాడు. కానీ ఆరంభ దశలో ఉన్న భక్తుడు వారి సావధానుడై ఉండవలెను. కనుక భక్తుడు ప్రామాణికుడు గురువు నేతృత్వమును సరి అయిన భక్తియోగ విధానము నిర్వహింపబడినట్లుగా కాంచును. కేవలము ఆచారములకే అంటుకుపోకుండా చూచుకునవలెను. ఆయన మార్గదర్శకత్వముని ఎంతగా సేవ నిర్వహించబడుతున్నదో అతడు వీక్షించవలెను. కేవలం అనుష్ఠానం ఏమాత్రము సరిపోదు. అతడు దేని కొరకు తాపత్రయపడక భగవత్ సంకల్పమున అప్రయత్నముగా తనకు లభించిన దానితో సంతృప్తి చెందవలెను. భక్తిమయ జీవనపు నియమము అదే కావలెను. సుఖదేవ గోస్వామి వంటి ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకత్వమున ఈ నియమములంటిని సులభంగా నేర్పవచ్చును. పరీక్షిత్ మహారాజు సైతము సుఖదేవుని చక్కగా ప్రశ్నించి ఉన్నారు. మనుజుడు అతడు ఉదాహరణను అనుసరించవలసి ఉన్నది. ఉదాహరణను అది ఇవన్నీ ధర్మాలు ఏ రకంగా పరీక్షిత్ మహారాజు వారిని అడుగుతున్న దాని ప్రతిదానికి సమాధానం చెప్పడం అన్నమాట. భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితిలయముల గూర్చి, వైదిక కర్మల విధానం గూర్చి, పురాణములు, మహాభారతం వంటి అనుబంధ వేదముల దృశ్య పుణ్య కర్మలను నిర్వహించే విధానమును గూర్చి పరీక్షిత్ మహారాజు విచారణ కావించి ఉన్నారు. పూర్వమే వివరించినట్లుగా మహాభారతం రాజును భారతదేశ చరిత్ర ఉన్నది. పురాణములు సైతము చరిత్రలే. పుణ్యకర్మలు అనుబంధములందు స్మృతులు వర్ణింపబడినవి. జనసామాన్యం కొరకు చెరువులను బావులను తవ్వించుటను అవి ప్రత్యేకించి తెలుపుతున్నది. రహదారులపై చెట్లు నాటుట, దేవాలయములను నిర్మించుట, అనాథలకు అన్నము నొసగు దాన కేంద్రమును స్థాపించుట అటువంటివే అయిన ఇతర కర్మలు పూర్త అని పిలువబడును. అదే విధముగా ఇంద్రియ భోగపు సహజ కోరికలను పూర్ణము కావించుకొను విధానమును సైతము సర్గులు లాభము కొరకై పరీక్షిత్తు ప్రశ్నించెను. యోవానుతైనాం సర్గః పాషడం సచ సంభవః ఆత్మనో బంధమోక్షో చ వ్యవస్థానం స్వరూపతః. భగవానుని దేహమందు
లయము చెందియుండు జీవులు ఏ విధముగా సృష్టి నొందుదురో మరియు ఈ జగమందు పాషండులు ఏ రీతి ఉద్భవింతురో దయతో వివరింపుడు. బద్ధులు కానటువంటి జీవులు ఏ విధముగా స్థితిని కలిగి ఉందరనే విషయమును సైతము కరుణతో తెలుపుడు. అది ఆ రకంగా ఆయన ప్రశ్నలు అడగడం దానికి సమాధానం చెప్తున్నారు అన్నమాట. భగవాను దేహముందు లయము చెంది ఉండే జీవులు తిరిగి సృష్టి సమయమున ఏ విధముగా మరలబత్తురని పురోగామియకు భక్తుడు ప్రామాణికుడు గురువుని ప్రశ్నించవలను. జీవులలో 2 తరగతుల వారు కలరు. వారే నిత్యముక్తులు నిత్యబద్ధులు అని వారలు. నిత్యబద్ధులకు జీవులలో తిరిగి 2 తరగతుల వారు కలరు. వారే శ్రద్ధావంతులు మరియు పాషండులు అని వారలు. శ్రద్ధావంతులు ఎందు భక్తులు మనోకల్పనాపరులు అనేది 2 తరగతుల వారు కలరు. మనోకల్పనాపరులు భగవానుని అస్తిత్వమునందు లీనమవగోరగా లేదా భగవానునితో ఏకమవగోరగా, భక్తులు మాత్రము తమ వ్యక్తిత్వములను వేరుగా నిలుపుకొని ఆ దేవదేవుని సేవ యందు నిత్యము నిలిచుండగోరుతులు. పూర్తిగా శుద్ధిపడిన భక్తులు మరియు జ్ఞానులు మరింత శుద్ధికై తదుపరి సృష్టి సమయమున తిరిగి బద్ధులుగతురు. శ్రీకృష్ణ భగవాను భక్తితో సేవ పురోగతి ద్వారా అట్టి బద్ధ జీవులు ముక్తి నొందగలరు. భగవద్విజ్ఞానమునందు పూర్ణముగా నిష్ఠాతుడగుటకు పరీక్షిత్ మహారాజు ఈ ప్రశ్నలన్నింటినీ తన గురువు గారిని అడిగి ఉండెను. ఇవన్నీ ఆయన అడగడం మహానుభావుడు, ఆయన మహాజ్ఞాని, కృష్ణ భగవాను తప్ప ప్రపంచం లేనివాడు పరీక్షిత్ మహారాజు. మరి ఆయన ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలి, మనందరికీ తెలియజేయాలి. వారి ద్వారా, ఆ గురువు ద్వారా ఆయన తెలుసుకుంటూ మనకి తెలియబట్టడం కోసం ఇటువంటి ఎన్నో విషయాలని మనకు తెలియవస్తున్నారమ్మా. తర్వాత యథాత్మతంత్రో భగవాన్ విక్రీడత్యాత్మమాయయా విసృజ్య వా యథా మాయాముదాస్తే సాక్షివద్విభూభూ. సర్వస్వతంత్రులకు భగవానుడు ఆత్మమాయ ద్వారా లీలలను కావించుచు ప్రళయ సమయమున వాని బాహ్య శక్తికి విరిచివేసి దానికంతటికి సాక్షిమాత్రునిగా నిలిచియుండును. పూర్ణ పురుషోత్తముడుకు భగవానుడు అవతారములన్నింటికీ మూలమును అయ్యున్నందున శ్రీకృష్ణుడు ఒక్కడే సర్వస్వతంత్ర పురుషుడై ఉన్నాడు. తాను కోరినట్లుగా సృష్టిని కావించడం ద్వారా లీలలను కావించునాతడు ప్రళయ సమయమున వానిని బాహ్య శక్తికి విరిచివేయను. తల్లి యశోదగుడిలో ఆనందించున్నప్పటికీ అతడు ఆంతరంగిక శక్తి ద్వారా పూతనను వధించెను. ఈ జగత్తును వీడగోరినప్పుడు స్వజన ఎదుకులము సంహారమనడి లీలను సృష్టించి అట్టి వినాశముచే ఏమాత్రము ప్రభావితులు కాకుండా నిలిచిండును. జరుగుతున్న ప్రతి దానికి అతడే సాక్షి అయినప్పటికీ దేనితోనూ అతనికి సంబంధం లేదు. అన్ని విధములు అతడు సర్వస్వతంత్రుడు. విశుద్ధ భక్తుడు దీనినంతటినీ చక్కగా ఎరిగి ఉండవలసి ఉన్నందున పరీక్షిత్ మహారాజు దీనిని గూర్చి పూర్ణముగా ఎరుగగోరి ఉన్నారు. తర్వాత సర్వమేతచ్చ భగవాన్ పృచ్చతో మేను పూర్వశః తత్వతో రస్యుదార్తుం ప్రపన్నాయ మహామునే. భగవత్ప్రతినిధికు ఓ మహాముని, నా ప్రశ్నల ఆరంభం నుండి నేను విచారణ కావించిన సమస్తమునందు విచారణ కావింపని దాని యందు నాకు గల జిజ్ఞాసను కరుణతో సంతృప్తిపరుపుడు. నేను మీకు శరణాగతులను కావున ఈ విషయమున పూర్ణజ్ఞానమును నాకు కలుగజేయుడు. గురువు సర్వదా శిష్యునకు జ్ఞానమునసగా సిద్ధపడి ఉండును. ముఖ్యంగా శిష్యుడు పరమ జిజ్ఞాసువై ఉన్నప్పుడు గురువు జ్ఞానమును గూర్చి సంసిద్ధుడై ఉండును. పురోగామియకు శిష్యునకు అటువంటి జిజ్ఞాస అత్యంత అవసరమై ఉన్నది. పూర్ణ జిజ్ఞాసునైన కారణమున పరీక్షిత్తు ఉత్తమ శ్రేణి శిష్యుడై ఉన్నారు. ఆత్మానుభవమును గూర్చి జిజ్ఞాసవు కానిచో మనుజుడు శిష్యరికపు ప్రార్థనకై గురువును దరిచేర అవసరమే లేదు. పరీక్షిత్ మహారాజు తాను విచారణ కావించిన దాని గూర్చి జిజ్ఞాసను కలిగి ఉండటే కాక
విచారణ కావింపని దాని గూర్చి ఎరుగుట ఎందును ఆతురతను కలిగి ఉన్నారు. వాస్తవమునకు ప్రతి దానిని గూర్చి గురువు చెంత విచారణ కావించుట మనుషులకు సాధ్యము కాని విషయము. కానీ ప్రామాణికుడు గురువు శిష్యుని లాభం కొరకై అతనిని అన్ని విధములుగా జ్ఞానవంతుని చేయ సమర్థుడై ఉండను. అమ్మా, జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం ఈరోజు ద్వితీయ స్కంధంలో అధ్యాయం 8లో మనం 24 దాకా చెప్పుకున్నాం. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.